హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపే కృష్ణాష్టమి కదా. కృష్ణునికి బాగా ఇష్టమైన అటుకులతో అటుకుల కేసరిని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి అటుకుల్ని యాడ్ చేసుకోండి. లావుగా ఉండే అటుకులు తీసుకోండి, బాగుంటుంది. అండ్ ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చాలి. తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసుకోవాలి. ఇందులో గీ యాడ్ చేసుకున్న తర్వాత క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము కిస్మిస్లు కూడా యాడ్ చేసి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అంతలోపు మనకు అటుకులు కూడా చల్లారిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము రోస్ట్ చేసిన అటుకులన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనము మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ వచ్చేలాగా చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి ఇప్పుడు ఈ పౌడర్ని అంతా యాడ్ చేసేసి బాగా మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం రోస్ట్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. అండ్ స్టవ్ని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో కూడా వద్దు. మీకు కొంచెం త్వరగా కావాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వాటర్ కూడా మనం మెజర్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక కప్పు వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నప్పుడు మీరు చూసినట్టయితే తెలిసిపోతుంది కదా ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చేసిందో. తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతో మళ్ళీ 2 కప్స్ దాకా మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాను అనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. అండ్ స్టవ్ని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇది మొత్తం దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి మనము. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చేసిందో. ఇప్పుడు ఎవరు కూడా నమ్మరు ఇది అటుకుల కేసరి అని అంటే, అటుకులతో చేసాము అంటే కూడా. తర్వాత ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి ఇప్పుడు 1/4 కప్పు దాకా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను పించ్ ఆఫ్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, అటుకుల కేసరి ఈజ్ రెడీ. కృష్ణునికి బాగా ఇష్టమైన అటుకులతో ఇలా అటుకుల కేసరిని రెడీ చేసి పెట్టుకోండి. ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇదన్నిటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.